హలో, లాస్ట్ క్లాస్లో మనం జియోమెట్రికల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజంలో జియోమెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్మ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ ఐసోమెరిజం లో వీటిని మనం 4 టైప్స్ కింద డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి లింకేజ్ ఐసోమెరిజం, సెకండ్ వన్ వచ్చేసి కోఆర్డినేషన్ ఐసోమెరిజం, నెక్స్ట్ వచ్చేసి అయోనైజేషన్ ఐసోమెరిజం, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి హైబ్రిడ్ ఐసోమెరిజం. ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి ఫస్ట్ లింకేజ్ ఐసోమెరిజం. Linkage isomerism, the coordination compound contains ambidentate ligands. Coordination compounds లో మనకి ambidentate ligands ఉంటే ఈ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ambidentate ligand కి ఎగ్జాంపుల్ వచ్చేసి SCN మైనస్ థయోసైనేట్ అయాన్. SCN మైనస్ థయోసైనేట్ అయాన్. ambidentate ligand అంటే మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాం. ambidentate ligand అనేది మోనోడెంటేట్ ligand, కానీ అది మోర్ దెన్ 1 డోనర్ ఆటమ్స్ ఉంటాయి. ఇక్కడ తీసుకుంటే మనకి SCN లో ఒకే ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేయగలదు, కానీ డొనేట్ చేసే ఆటమ్స్ చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఇక్కడ డొనేట్ చేసే ఆటమ్ వచ్చేసి S, అలా కాకుండా NCS. ఇక్కడ డొనేట్ చేసే ఆటమ్ లేదా మెటల్ బాండ్ తో బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేసే ఆటమ్ వచ్చేసి ఇక్కడ నైట్రోజన్, ఇక్కడ సల్ఫర్. ఈ టైప్ ఆఫ్ లైగండ్స్ ఏమంటాం అంటే అంబిడెంటెడ్ లైగండ్స్ అంటాం. అంబిడెంటెడ్ లైగండ్స్ అనేవి ఈ లింకేజ్ ఐసోమెరిజం లో పార్టిసిపేట్ చేస్తాయి. అంబిడెంటెడ్ లైగండ్స్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి CO NH3 5 times NO2. ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇక్కడ NO2 గ్రూప్ అనేది అంబిడెంటెడ్ లైగండ్. ఇక్కడ కోబాల్ట్ తో డైరెక్ట్ నైట్రోజన్ బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయగలదు, లేదంటే కోబాల్ట్ తో ఆక్సిజన్ ONO నైట్రోజన్ తో బాండ్ ఫార్మేషన్ జరగలదు. ఇలా NO2 తో బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తే అది రెడ్ కలర్ ఏ ఫామ్ లో ఉంటుంది అంటే మనకి రెడ్ కలర్ సబ్స్టెన్స్ కింద ఉంటుంది. అదే కోబాల్ట్ అనేది ఆక్సిజన్ తో బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఎల్లో కలర్. అంటే NO2 తో బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయగలిగితే కోఆర్డినేషన్ కాంపౌండ్ లో పార్టిసిపేట్ చేస్తే అది రెడ్ కలర్ ని ఎగ్జిబిట్ చేస్తే, అలా కాకుండా ఆక్సిజన్ తో బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయితే దానికి ఏ కలర్ వస్తుంది అంటే మనకి ఎల్లో కలర్ వస్తుంది. ఈ లింకేజ్ ఐసోమెరిజం ఉండాలంటే కంపల్సరీ ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ లో కంపల్సరీ ఉండాలంటే అంబిడెంటెడ్ లైగండ్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కోఆర్డినేషన్ ఐసోమెరిజం. కోఆర్డినేషన్ ఐసోమెరిజం తీసుకుంటే మనకి ఇక్కడ లైగండ్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. ఒక మెటల్ అయాన్ నుంచి అనదర్ మెటల్ అయాన్ కి ఇంటర్చేంజ్ అయ్యే ఐసోమెరిజం ఏమంటాం అంటే కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటాం. ఈ కోఆర్డినేషన్ ఐసోమెరిజం తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కి CO NH3 6 times, CO NH3 6 times 3 plus Cr CN6 3 minus, ఇది 3 plus ఇది 3 minus, రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ కింద తీసుకుంటే మనకి CO NH3 6 times, Cr CN 6 times. ఇక్కడ కోబాల్ట్ తో బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేసే లైగండ్ వచ్చేసి అమైన్. ఇక్కడ క్రోమియం తో బాండ్ ఫార్మేషన్ చేసే లైగండ్ వచ్చేసి సైనైడ్ అయాన్. ఇక్కడ ఏమవుతాయంటే లైగండ్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. అనదర్ కాంపౌండ్ తీసుకుంటే అనదర్ కాంపౌండ్ ఏమవుతుంది అంటే ఇంటర్చేంజ్ అవుతుంది. CO CN 6 times, Cr NH3 6 times. అంటే
దీంట్లో ఉండే లైగాండ్స్ ఏమవుతాయంటే మనకి ఇంటర్చేంజ్ అవుతాయి. ఇలా ఇంటర్చేంజ్ అవడం వల్ల ఫామ్ అయ్యే ఐసోమెరిజం ఏమంటామంటే కోఆర్డినేషన్ ఐసోమెరిజం, అంటే కోఆర్డినేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైగాండ్ ఈ మెట్లయాన్ నుంచి ఈ మెట్లయానికి, ఈ మెట్లయాన్ లో ఉండే లైగాండ్స్ ఈ మెట్లయానికి ఏమవుతాయంటే షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఏమంటామంటే కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అయోనైజేషన్ ఐసోమెరిజం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి అయోనైజేషన్ ఐసోమెరిజం. అయోనైజేషన్ ఐసోమెరిజం అనేది ఏంటంటే మనకి ఇక్కడ లైగాండ్ అనేది కౌంటర్ అయాన్ కింద, కౌంటర్ అయాన్ లైగాండ్ కింద కన్వర్ట్ అవ్వగలిగితే ఆ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఏమంటామంటే అయోనైజేషన్ ఐసోమెరిజం. అంటే కౌంటర్ అయాన్ లైగాండ్ కింద బిహేవ్ చేస్తుంది, లైగాండ్ కౌంటర్ అయాన్ కింద బిహేవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కి CO NH3 5 times Br SO4. ఇక్కడ తీసుకుంటే మనకి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ తీసుకుంటే మనకి స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్నవి దేని కింద బిహేవ్ చేస్తాయి అంటే లైగాండ్స్ కింద బిహేవ్ చేస్తాయి. ఇక్కడ బ్రోమిన్ అనేది లైగాండ్, సల్ఫేట్ అయాన్ అనేది ఏంటంటే కౌంటర్ అయాన్. అనదర్ ఫామ్ చూసుకుంటే మనకి CO NH3 5 times SO4 Br. అంటే ఇక్కడ Br లైగాండ్ కింద బిహేవ్ చేస్తుంది, సల్ఫేట్ అయాన్ ఏం చేస్తుంది అంటే కౌంటర్ అయాన్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే బ్రోమైడ్ అనేది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లో పార్టిసిపేట్ చేస్తే, సల్ఫేట్ అయాన్ అయానిక్ బాండ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది అనదర్ కాంపౌండ్ తీసుకుంటే మనకి ఇక్కడ సల్ఫేట్ అయాన్ అనేది లైగాండ్, బ్రోమైడ్ అయాన్ అనేది వచ్చేసి మనకి కౌంటర్ అయాన్. అంటే ఇక్కడ సల్ఫేట్ అయాన్ దేంట్లో పార్టిసిపేట్ చేస్తుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. బ్రోమైడ్ తో ఏంటంటే అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఇలా కౌంటర్ అయాన్ లైగాండ్ కింద, లైగాండ్ కౌంటర్ అయాన్ కింద ఇంటర్చేంజ్ అవ్వగలిగితే ఆ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఏమంటాం అంటే అయోనైజేషన్ ఐసోమెరిజం అంటాం. ఓకే, ఇంకా తర్వాత చూసుకుంటే మనకి హైడ్రేట్ ఐసోమెరిజం. లాస్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్ ఐసోమెరిజం లో లాస్ట్ వన్ వచ్చేసి హైడ్రేట్ ఐసోమెరిజం. హైడ్రేట్ ఐసోమెరిజం తీసుకుంటే మనకి ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ అయనైజేషన్ ఐసోమెరిజం. ఇది కూడా అయనైజేషన్ ఐసోమెరిజం లాంటిదే. ఇక్కడ ఏమవుతున్నాయంటే లైగాండ్ కౌంటర్ అయాన్ కింద, కౌంటర్ అయాన్ లైగాండ్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. డిఫరెంట్ అయాన్స్ ఏమవుతున్నాయంటే ఇంటర్చేంజ్ అవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ చేంజ్ అయ్యే అయాన్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్ అయితే ఆ టైప్ ఆఫ్ అయనైజేషన్ ఐసోమెరిజం ఏమంటామంటే హైడ్రేట్ ఐసోమెరిజం అంటాం. ఇక్కడ తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కి క్రోమైన్ Cr H2O 6 times 3 plus Cr H2O 6 times Cl3. ఇక్కడ ఏమవుతుందంటే H2Os అన్ని లైగాండ్స్ కింద బిహేవ్ చేస్తున్నాయి. లైగాండ్ ఏమవుతుందంటే కౌంటర్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక H2O మాలిక్యూల్ ఈ పాలిహెడ్రన్ లోంచి బయటికి షిఫ్ట్ అవడం అనేది జరుగుతుంది. కోఆర్డినేషన్ స్పియర్ నుంచి Cr H2O 6 లోంచి ఒకటి పోతుంది 5. దీంట్లో ఉన్న కౌంటర్ అయాన్ వచ్చేసి లైగాండ్ కింద కన్వర్ట్ అవుతుంది. H2O ఒకటి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి H2O Cl H2O Cl2. ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ నుంచి బయటికి కన్వర్ట్ అయ్యే అయాన్ వచ్చేసి మనకి వాటర్ మాలిక్యూల్ అయింది కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఏమంటాం అంటే హైడ్రేట్ ఐసోమెరిజం అంటాం. హైడ్రేట్ ఐసోమెరిజం లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ కి దీనికి ఏ కలర్ ఉంటుంది అంటే మనకి వయోలెట్ కలర్ ఉంటుంది, దీనికి గ్రే గ్రీన్. ఈ కాంప్లెక్స్ కి వచ్చేసి వైలెట్ కలర్ ఉంటుంది, ఈ కాంప్లెక్స్ కి వచ్చేసి గ్రే గ్రీన్ కలర్. ఈ రెండు ఐసోమర్లు అంటే మనకి హైడ్రేట్ ఐసోమర్స్. దీంట్లో ఏమవుతుందంటే మనకి వాటర్ మాలిక్యూల్ కౌంటర్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. కౌంటర్ అయాన్ లో ఉండే క్లోరైడ్ వచ్చేసి లైగాండ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఓవరాల్ గా ఏంటంటే మనకి స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి ఒకసారి రీకాల్ చేసుకున్నాం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం లో ఫస్ట్ వన్ వచ్చేసి లింకేజ్ ఐసోమెరిజం. లింకేజ్ ఐసోమెరిజం ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మనకి ఇట్ కంటైన్స్ ambidentated ligands. ambidentated ligands ఉన్నవి మాత్రమే లింకేజ్ ఐసోమెరిజం లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ ambidentated ligand కి ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇక్కడ C1H3 5 times NO2,
ఇక్కడ MO2 అనేది 2 టైప్ ఆఫ్ ఫార్మ్ ఉంటుంది. 2 రకాలుగా మనకి బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎందువల్లంటే MO2 అనేది కూడా ఏమవుతుందంటే యాంబిడెంటేట్ లైగాండ్. ఇక్కడ మెటల్ అయాన్ తో డైరెక్ట్ గా నైట్రోజన్ బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఆ కాంప్లెక్స్ కి రెడ్ కలర్ వస్తుంది. అలా కాకుండా మెటల్ అయాన్ తో ఆక్సిజన్ తో బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఆ కాంప్లెక్స్ కి ఏమొస్తుంది అంటే ఎల్లో కలర్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కోఆర్డినేషన్ ఐసోమెరిజం. కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటే కోఆర్డినేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక కాంప్లెక్స్ లో ఉండే లైగాండ్ అనదర్ కాంప్లెక్స్ లో ఉండే లైగాండ్ ఏమవుతుందంటే ఇంటర్చేంజ్ ఆర్ రీప్లేస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ CO-NH 6 times, CrCN 6 times. ఇక్కడ లైగాండ్ వచ్చేసి అమైన్, ఇక్కడ లైగాండ్ వచ్చేసి సైనైడ్ అయాన్. ఏమవుతాయంటే ఇంటర్చేంజ్ అవుతాయి. CNs వచ్చేసి దీనికి షిఫ్ట్ అవుతాయి, NHCs వచ్చేసి దీనికి షిఫ్ట్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ ఐసోమర్స్ ఏమంటాం మనం? కోఆర్డినేషన్ ఐసోమర్స్. ఆ ఫినామినానే కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటాం. నెక్స్ట్ వచ్చేసి అయోనైజేషన్ ఐసోమెరిజం. అయోనైజేషన్ ఐసోమెరిజం అంటే ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ లో లైగాండ్ కాంట్రాయాన్ కింద, కాంట్రాయాన్ లైగాండ్ కింద రీప్లేస్ అయితే ట్రాన్స్ఫర్ అయితే ఆ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఏమంటాం అంటే అయోనైజేషన్ ఐసోమెరిజం అంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ బ్రోమైడ్ అనేది ఏంటంటే లైగాండ్, సల్ఫేట్ అయ్యాను కాంట్రాయాన్ ఏమవుతాయంటే ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సల్ఫేట్ లైగాండ్ కింద కన్వర్ట్ అవుతుంది, బ్రోమైడ్ వచ్చేసి కాంట్రాయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి హైడ్రేటెడ్ ఐసోమెరిజం. హైడ్రేట్ ఐసోమెరిజం అనేది అనదర్ ఫార్మ్ ఆఫ్ అయనైజేషన్ ఐసోమెరిజం. ఈ అయనైజేషన్ ఐసోమెరిజం లో ట్రాన్స్ఫర్ అయ్యాను వాటర్ మాలిక్యూల్ అయితే ఆ టైప్ ఆఫ్ అయనైజేషన్ ఐసోమెరిజం ఏమంటాం అంటే హైడ్రేట్ ఐసోమెరిజం అంటాం. వాటర్ మాలిక్యూల్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ CrH2O 6 times Cl3, అలాగే CrH2O 5 times Cl. ఒక H2O మాలిక్యూల్ ఏమవుతుందంటే కోఆర్డినేషన్ స్పియర్ నుంచి కాంట్రాయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. కాంట్రాయాన్ లో ఉండే క్లోరైడ్ అయాన్ ఏమవుతుందంటే లైగాండ్ కింద బిహేవ్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ కి వైలెట్ కలర్ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ కి గ్రే గ్రీన్ కలర్ ఉంటుంది. ఇవి ఓవరాల్ గా అంటే మనకి స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి. ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్ లో మనకి వెర్నర్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వెర్నర్ థియరీ యొక్క డిమెరిట్స్, వెర్నర్ థియరీలో ఉండే డిమెరిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ వెర్నర్ థియరీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాంట్లో పాయింట్స్ గబగబా ఒక్కొక్కటి రీకాల్ చేసుకుందాం. వెర్నర్ థియరీలో పాస్టేట్స్ ఏంటంటే మనకి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సెంట్రల్ మెటల్ అయాన్. ఇట్ ఎగ్జిబిట్ 2 types of valencies. One of the primary valency, second one is secondary valency. Primary valency is satisfied by the neutral ligand. Primary valency is satisfied by the negative ions. Secondary valency is satisfied by the negative ions and neutral ions. It consists of particular geometry. It contains fixed number of coordination number. ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో డిమెరిట్స్, ఇది చాలా వరకు డిమెరిట్స్ ఆఫ్ వెర్నర్ థియరీ. ఈ థియరీలో మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్ గురించి చాలా పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. కానీ దీంట్లో కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి కొన్ని కాంపౌండ్స్ మాత్రమే, కొన్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రమే ఏమవుతున్నాయి కోఆర్డినేషన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తున్నాయి. రిమైనింగ్ ఆటమ్స్ ఫామ్ చేయట్లేదు. ఎందుకు కొన్ని కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది అనే దాన్ని ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డి బ్లాక్ ఎలిమెంట్స్ కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ కూడా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏ విధంగా ఎగ్జిబిట్ చేస్తుంది అనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అలాగే కలర్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఈజ్ ఏ కలర్స్ కాంపౌండ్. కలర్స్ ని ఎగ్జిబిట్ చేస్తే ఆ కలర్స్ గురించి ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరగలేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి స్ట్రక్చర్స్. ఇక్కడ స్ట్రక్చర్స్ తీసుకుంటే కోఆర్డినేషన్ నెంబర్ ని బేస్ చేసుకుని మనకి స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కి కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే 2 types ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాం. ఒకటి స్క్వేర్ ప్లానర్, సెకండ్ వన్ వచ్చేసి టెట్రాహెడ్రల్. వేటికి స్క్వేర్ ప్లానర్ ఉంటుంది, వేటికి టెట్రాహెడ్రల్ ఉంటుంది. కోఆర్డినేషన్ నెంబర్ 4 కానీ వేటికి స్ట్రక్చర్స్ ఉంటాయి అనే దాన్ని ఇది ఫుల్ ప్లెజర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇది వెర్నర్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఈ డిమెరిట్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేసుకుంటూ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిస్టులు అనాలిసిస్ చేసి
కాంప్లెక్స్ కాంపౌండ్స్ మీద అనాలిసిస్ చేసి మనకి బేసికల్ గా 4 థియరీస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బెర్నర్ థియరీలో ఉన్న డిమెరిట్స్ ని ఓవర్కమ్ చేసుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిస్టులు మనకి డిఫరెంట్ థియరీస్ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో 4 థియరీస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఫస్ట్ థియరీ వచ్చేసి మనకి ఏంటంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ VBT. సెకండ్ వన్ వచ్చేసి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. సెకండ్ వన్ వచ్చేసి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ CFT. తర్వాత లైగండ్ ఫీల్డ్ థియరీ. లాస్ట్ వన్ molecular orbital theory. Molecular orbital theory MOT. ఇవి బేసికల్ గా మనకి కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన 4 థియరీస్. బ్యాలెన్సీ బాండ్ థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, లైగండ్ ఫీల్డ్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. దీంట్లో మనకి ప్రెసెంట్ సిలబస్ లో బ్యాలెన్సీ బాండ్ థియరీ అండ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ గురించి మనం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. రిమైనింగ్ 2 థియరీస్ మనకి హయ్యర్ క్లాసెస్ లో నేర్చుకుంటాం. ఇక్కడ వరకు మనకు ఓన్లీ 2 థియరీస్ నే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకటి బ్యాలెన్సీ బాండ్ థియరీ, సెకండ్ వన్ వచ్చేసి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఓకే, ఫస్ట్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఏంటంటే మనకి బ్యాలెన్సీ బాండ్ థియరీ. అసలు బ్యాలెన్సీ బాండ్ థియరీ అంటే ఏంటి, దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బ్యాలెన్సీ బాండ్ థియరీలో దాన్ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్, తర్వాత బ్యాలెన్సీ బాండ్ థియరీలో ఉండే డిమెరిట్స్, ఇవి ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేసుకునేవి. ఇక్కడ బ్యాలెన్సీ బాండ్ థియరీ మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం. దేంట్లో అయానిక్ కాంపౌండ్స్ కెమికల్ బాండింగ్ లో మనకి బ్యాలెన్సీ బాండ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. బ్యాలెన్సీ బాండ్ థియరీని బేస్ చేసుకున్న మనకి హైబ్రిడైజేషన్ డిఫైన్ చేస్తాం. అక్కడ హైబ్రిడైజేషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తామో ఇక్కడ కూడా అది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఇక్కడ బ్యాలెన్సీ బాండ్ థియరీలో చెప్పే పాస్టేట్స్, మెయిన్ పాస్టేట్స్ విడివిడిగా చెప్పాడు. మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ లేదు ఇంటర్మీడియట్ లో. మనకి ఓన్లీ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాలెన్సీ బాండ్ థియరీలో మెటల్ అయాన్ని లైగండ్ అప్రోచ్ అయినప్పుడు, లైగండ్ ఏమవుతుంది మెటల్ అయాన్ అప్రోచ్ అవుతుంది. అప్రోచ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇన్నర్ ఆర్బిటాల్స్ ని కానీ అవుటర్ ఆర్బిటాల్స్ కానీ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ తీసుకుంటే మనకి లైగండ్ మెటల్ అయాన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మెటల్ అయాన్ లో ఉండే N-1d NS NP ఈ 3 ఆర్బిటాల్స్ ఏమవుతాయంటే మనకి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో జరగడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకో విధంగా ఏంటంటే మనకి అవుటర్ డి ఆర్బిటాల్ ND NS NP ఇవి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తే వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ చేస్తాయి. దీంట్లో చూసుకుంటే మనకి ఇన్నర్ ఆర్బిటాల్స్ హైబ్రిడేషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, అవుటర్ ఆర్బిటాల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి అంటున్నాం అంటే ఇక్కడ లైగండ్ అనేది మెటల్ అయాన్ అప్రోచ్ అయినప్పుడు లైగండ్ ఏం చేస్తుంది అంటే మెటల్ అయాన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇవి ఏమవుతాయంటే హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి హైబ్రిడైజేషన్ జరుగుతుంది. హైబ్రిడైజేషన్ జరిగితే ఈక్వల్ ఎనర్జీ ఉండే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అవి ఒక రెగ్యులర్ పాలిగన్ లో అరేంజ్ అయి ఉంటాయి. కాబట్టి దీనికి స్ట్రక్చర్ అనేది హైబ్రిడైజేషన్ మీద డిపెండ్ అవడం అనేది జరుగుతుంది. ఆ రెగ్యులర్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకునే కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి N-1d NS NP పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా ND NS NP ఇవి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవి పార్టిసిపేట్ చేస్తే కొన్ని హైబ్రిడైజేషన్లు జరుగుతాయి, ఇవి పార్టిసిపేట్ చేస్తే కొన్ని హైబ్రిడైజేషన్ జరుగుతాయి. దాన్ని బేస్ చేసుకుని మనకి వాడంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్, దాంట్లో జరిగే హైబ్రిడైజేషన్, దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క స్ట్రక్చర్, దానికి ఒక టేబులర్ ఫామ్ లో మనం మెన్షన్ చేస్తే మనకి కోఆర్డినేషన్ నెంబర్ CN. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడైజేషన్. ఆల్రెడీ హైబ్రిడైజేషన్ మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం. హైబ్రిడైజేషన్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి
స్ట్రక్చర్. మనం ఆల్రెడీ లాస్ట్ వెర్నర్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు కాంప్లెక్స్ కాంపౌండ్ లో కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 4, 5, 6 ఉంటది. ఆల్మోస్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్ లో కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 4, 5, 6. ఇక్కడ 4 కోఆర్డినేషన్ నెంబర్ 4 హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తే దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి టెట్రాహైడ్రల్. స్ట్రక్చర్ వచ్చేసి టెట్రాహైడ్రల్. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. అలా కాకుండా కోఆర్డినేషన్ నెంబర్ 4 కానీ హైబ్రిడైజేషన్ వచ్చేసి DSP2 అంటే ఇన్నర్ D ఫామ్ అవుతుంది అనమాట. DSP2 ఇది అవుటర్ sp3. ఈ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తే దాని యొక్క షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లానర్. అందరూ ఆల్రెడీ వెర్నర్ థియరీలో డిమెరిట్స్ చెప్పుకున్నాం. ఎప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే అది టెట్రాహైడ్రల్, కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే స్క్వేర్ ప్లానర్. ఎప్పుడు జరుగుతుంది అనేది అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, ఇది చెప్తుంది అనమాట. కోఆర్డినేషన్ నెంబర్ 4 అయ్యి హైబ్రిడైజేషన్ sp3 అయితే టెట్రాహైడ్రల్ షేప్. కోఆర్డినేషన్ నెంబర్ 4 అయ్యి హైబ్రిడైజేషన్ DSP2 అయితే దానికి షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లానర్. ఇంకా కోఆర్డినేషన్ నెంబర్ 5. కోఆర్డినేషన్ నెంబర్ 5 అయితే హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3d. sp3d హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫైనల్ గా దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడ్. దీని స్ట్రక్చర్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉంటుంది. ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 5 హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్ అయితే అప్పుడు దాని యొక్క షేప్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్. అలాగే కోఆర్డినేషన్ నెంబర్ 6 అయితే 2 టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. sp3d2, d2sp3, sp3d2, d2sp3. ఏ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసినా మనకి షేప్ వచ్చేసి ఆక్టాహైడ్రల్. అంటే sp3d2 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసిన, d2sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసిన దాని యొక్క షేప్ వచ్చేసి మనకి ఆక్టాహైడ్రల్ షేప్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇది ఓవరాల్ ఏంటంటే మనకి వాలెన్సీ బాండ్ థియరీలో పాస్టేట్స్. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏంటంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఫైనల్ గా ఫార్మ్ చేసిన కాంప్లెక్స్ కాంపౌండ్ లో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అవి మ్యాగ్నెటిక్ బిహేవియర్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే అది డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ కింద బిహేవ్ చేస్తాయి. ఇవి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు డయామాగ్నెటిక్, ఎప్పుడు పారామాగ్నెటిక్ అనేది మరి హైబ్రిడైజేషన్, ఎప్పుడు హైబ్రిడైజేషన్ sp3 జరుగుతుంది, ఎప్పుడు DSP2 జరుగుతుంది, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఇది ఒకసారి చూసుకుంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. వాలెన్సీ బాండ్ థియరీలో మనం పాస్టేట్స్ చూసుకుంటే మనకి సెంట్రల్ మెటల్ అయాన్ని లైగండ్ అప్రోచ్ అయినప్పుడు లైగండ్ ఏం చేస్తుంది అంటే సెంట్రల్ మెటల్ అయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు n-1d, ns, np ఈ 3 ఆర్బిటాలు హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. లేదంటే nd, ns, np ఈ 3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసి మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్ చేస్తాయి. ఇవి డిఫరెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో ఫార్మ్ అవుతాయి, పర్ఫెక్ట్ పాలిగన్ లో ఉంటాయి. దాని ద్వారా దానికి ఏదైతే హైబ్రిడ్ ఆర్బిటల్ కి ఏ షేప్ అయితే ఉందో ఫైనల్ గా కాంప్లెక్స్ కాంపౌండ్ కి కూడా అదే షేప్ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కోఆర్డినేషన్ నెంబర్, హైబ్రిడైజేషన్, స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే 2 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ జరగచ్చు. ఒకటి sp3 హైబ్రిడైజేషన్, ఇది జరిగితే టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది. రెండోది DSP2 హైబ్రిడైజేషన్, అప్పుడు స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్ ఉండడం అనేది జరుగుతుంది. అలా కాకుండా కోఆర్డినేషన్ నెంబర్ 5 అయితే sp3d హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తే షేప్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ వస్తుంది. అలాగే కోఆర్డినేషన్ నెంబర్ 6 అయితే 2 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకటి sp3d2 హైబ్రిడైజేషన్, రెండోది d2sp3 హైబ్రిడైజేషన్. sp3d2 హైబ్రిడైజేషన్ జరిగిన ఆక్టాహైడ్రల్ షేప్, d2sp3 హైబ్రిడైజేషన్ జరిగిన ఆక్టాహైడ్రల్ షేప్. ఇది ఓవరాల్ గా అంటే మనకి వాలెన్సీ బాండ్ థియరీలో పాస్టేట్స్. దీన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి.